వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి గతంలో బెయిల్ ఇస్తే ఆ బెయిల్ మీద వచ్చినటువంటి భాస్కర్ రెడ్డి తెలంగాణ దాటకూడదు, హైదరాబాద్ దాటకూడదని ఆదేశాలు ఉంటే మా సొంత ఊరికి పోవాలా అని చెప్పి ఆయన పిటిషన్ వేస్తే దాని మీద కౌంటర్ ఎవరు వేయాలా? సిబిఐ వేయాలి. కానీ ప్రతిసారి కూడా సిబిఐతో పాటుగా సునీత కూడా పిటిషన్స్ వేసేస్తుంది. ఆవిడే సిబిఐలా వ్యవహరిస్తుంది. ఆయన పంపిస్తే ఆ ప్రాంతంలో ప్రమాదం అని. బయటకు వచ్చిన తర్వాత లేని ప్రమాదం అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఇంకోటి ఏం జరిగింది? అతను ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాడే. వివేక చనిపోయిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు కదా, ఏం మార్చాడు ఆయన? కేసు ఇక్కడ దాకా రాలేదా? అట్లాగా ఆ వాదనని ఇప్పుడేంటంటే సునీత లాయర్ చేసే వాదనే న్యాయస్థానం తీర్పులాగా వార్తలు రాస్తే ఈనాడు జ్యోతి వాదనే. ఈ వాదనల్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చేసింది. జగన్ని లోపలేపించాలనుకున్నది, జగన్ పేరు పెట్టించాలనుకున్న ఆవిడ కుట్రలన్నీ భగ్నమైనవి. అయినా సరే ఆవిడ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉంటుంది. అక్కడ విషయం ఏంటంటే ఈ కేసు రెగ్యులర్ ట్రయల్ జరిగితే ఏడాదిలోపు మొత్తం తేలిపోతుంది. ఎందుకంటే అన్ని సాక్ష్యాలు అక్కడ ఉన్న ఎదురుగుండా. అంతకుముందు ఉన్నటువంటి సుధా వాంగ్మూలాలు అంటే ఆవిడకి సంబంధించి సిబిఐ తరపున మొదట దర్యాప్తు చేసిన సుధని పక్కన పెట్టి వీళ్ళు రెండవసారి రామ్ సింగ్ మొత్తం రచ్చ చేశాడు. ఆ 2 ఛార్జ్ షీట్లు చూస్తే కేసు మొత్తం కొట్టవతలు పడేస్తారు. 90% శిక్ష లేచిపోతాయి. ఎందుకంటే అసలు నరికిన దస్తగిరినే వీళ్ళు కాపాడుతున్నారు కాబట్టి ఇక్కడ సమస్య అయిపోతుంది. అలా కాకుండా సాగదీయాలి నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా. అందుకోసం పిటిషన్ల మీద పిటిషన్లు సుప్రీంకోర్టు తోసిపుచ్చి నువ్వు ఇక రెగ్యులర్ హీరింగ్ జరగనీయమ్మా అంటే నీకు ఇంకేమన్నా అనుమానం ఉంటే ఏసీబీ కోర్టుకి వెళ్ళమని. ఏసీబీ కోర్టు కొట్టేసింది ఆవిడ పిటిషన్. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు అదే పిటిషన్ మీద, మళ్ళీ రేపు సుప్రీంకోర్టుకి వెళ్తాయి. మళ్ళీ అప్పుడు మొదటి నుంచి ఈ వాదన అంతా రాస్తాయి ఈనాడు జ్యోతి. అది వింత.